హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసి 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అండి. పాలిటెక్నిక్ గురించి. పాలిటెక్నిక్ ఏంటంటే ఇది కూడా ఒక మంచి చక్కని ఉపాధి అవకాశాలు అయితే ఇస్తుందన్నమాట. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో తెలుగు రాష్ట్రాల్లో మనకు ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ విద్యాసంస్థలు అయితే పాలిటెక్నిక్ కోర్సులు అందిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉందన్నమాట టైం అప్లై చేసుకోవడానికి. దరఖాస్తు ఫీజు వచ్చేసి 400 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 100 రూపాయలు ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 30వ తేదీ ఉంటుంది. తెలంగాణలో వచ్చేసి మనకు ఏప్రిల్ 19వ తేదీ చివరి తేదీ. ఎస్సీ ఎస్టీలకు ఫీజు అక్కడ లేదనమాట. మిగిలిన అందరికీ 500 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 250 ఉంటుందన్నమాట అక్కడ తెలంగాణలో ఫీజు వచ్చేసి. సో ఒకవేళ ఇంజనీరింగ్ చేరాలి అని అనుకుంటున్న వాళ్ళు కూడా, భవిష్యత్తులో ఇంజనీర్ కావాలి అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఇంటర్ చదివే బదులు 10th తర్వాత పాలిటెక్నిక్ చేసి, పాలిటెక్నిక్ తర్వాత లేటర్ ఎంట్రీలో ఇంజనీరింగ్ కూడా జాయిన్ కావచ్చు. దానివల్ల మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అయితే వస్తుందన్నమాట. సో పాలిటెక్నిక్లో మ్యాక్సిమం గవర్నమెంట్ ఉద్యోగాలు లేదా ప్రైవేట్ ఉద్యోగాలు అయితే పాలిటెక్నిక్ ద్వారా ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. ప్రతి డిపార్ట్మెంట్లోనూ సెంట్రల్ కావచ్చు, స్టేట్లో కావచ్చు, నవరత్న కంపెనీలు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, రైల్వేస్ కావచ్చు, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళను ఇంజనీరింగ్ స్థాయిలోనే, అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతో సమానంగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి. కోర్సులు వచ్చేసి మనకు ఎక్కువగా ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని కోర్సులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డిజైనింగ్, 3D యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, యానిమేషన్, మల్టీమీడియా టెక్నాలజీ కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. మనకు వీటితో పాటు సివిల్, ఆర్కిటెక్చరల్, అసిస్టెంట్షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, మెటలర్జికల్, కెమికల్, సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, టెక్స్టైల్స్ టెక్నాలజీ, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కోర్సు, అదేవిధంగా పెట్రోలియం టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఫుట్వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, ఇటువంటి కోర్సులు అయితే చాలా ఉన్నాయండి. సో ఈ కోర్సులు చేసుకున్న వాళ్ళకు ఉద్యోగం రావడంలో ఎటువంటి సందేహం లేదండి. ఖచ్చితంగా 100% ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, పాలిటెక్నిక్ పూర్తి చేసిన వెంటనే, అంటే 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత 3 లేదా 3.5 సంవత్సరాలు పాలిటెక్నిక్ అయిపోతేనే అతి చిన్న వయసులోనే కూడా మంచిగా లైఫ్లో అయితే సెటిల్ కావచ్చు అనమాట. సో మనం ఉద్యోగాలు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చండి. మహారత్న, నవరత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థల్లో డిప్లొమాతో ఎక్కువ ఉద్యోగాలు పొందుతున్నారు. రైల్వేలో జూనియర్ ఇంజనీర్, జేఈ పోస్టులు కూడా ఈ విద్యార్హతతోనే పోటీ పడవచ్చు అనమాట. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్సి, సెంట్రల్ గవర్నమెంట్ జేఈ ఉద్యోగాలకు కూడా అర్హులే. రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ పంపిణీ, అంటే ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, రహదారులు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, భవనాలు, పంచాయతీరాజ్ అనమాట, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, నీటిపారుదల, తర్వాత తదితర శాఖల్లో డిప్లొమాతో చాలా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ప్రైవేట్ ఫీల్డ్లో చూసుకుంటే నిర్మాణ పరిశ్రమ, ఆటోమొబైల్, పవర్ ప్లాంట్, ఫార్మా కంపెనీలు, సిమెంట్ కంపెనీలు, ఇంజనీరింగ్ సంస్థల్లో చాలా ఈజీగా జాబ్ వస్తుందండి. మీరైతే మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారంటే పాలిటెక్నిక్లో కూడా మనకు క్యాంపస్ ప్లేస్మెంట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఆర్మీలో కూడా XY ట్రేడులు ఉంటాయి. కోస్ట్ గార్డ్లో యాంత్రిక పోస్టులు వాటికి కూడా ఉంటాయి. ఇంకా విదేశాలకు కూడా వెళ్ళొచ్చండి. సింగపూర్, మలేషియా, దుబాయ్, ఏఈలో కూడా మంచి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఉన్నత విద్య మనం చెప్పుకున్నాం కదా, ఈ సెట్తో నేరుగా బీటెక్ 2వ సంవత్సరం కోర్సుల్లో చేరుకోవచ్చు. ఎవరైతే ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్ చదవాల్సిన అవసరం లేకుండా పాలిటెక్నిక్ చేసి హ్యాపీగా డైరెక్ట్గా మనం ఇంజనీరింగ్లో లెటరల్ ఎంట్రీ ద్వారా జాయిన్ కావచ్చండి. దీనివల్ల మంచి బెనిఫిట్ ఏంటంటే మీకు వాళ్ళకంటే కూడా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. బీటెక్తో సమానంగా తర్వాత ఎంటెక్ చదువుకోవచ్చు, లేదంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీసీఏ కోర్సులో కూడా చేరవచ్చు అనమాట. సెకండ్ ఇయర్ అనమాట. సో పాలిసెట్ ఎగ్జామ్కి మీరు మార్క్ టెస్ట్లు ఉంటాయి. వెబ్సైట్ అయితే చూసుకోండి. వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఉందన్నమాట. ఈ వెబ్సైట్ అడ్రస్లోకి వెళ్ళిన తర్వాత మార్క్ టెస్ట్లు కూడా చూసుకోవచ్చు. లేదంటే మనకు బయట బుక్స్, పాలిటెక్నిక్ బుక్స్ అయితే చాలా బుక్స్ ఉన్నాయండి.
ఆబ్జెక్టివ్ విధానంలో అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఏపీ పాల్ సెట్లో అయితే 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది. మైనస్ నెగిటివ్ మార్క్ అయితే లేదు. 2 గంటలు ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 10వ తరగతి సిలబస్ ప్రకారమే ప్రశ్నలు ఉంటాయన్నమాట. సెక్షన్ ఏ మ్యాథ్స్ 50, సెక్షన్ బి ఫిజిక్స్ 40, సెక్షన్ సి కెమిస్ట్రీ 30 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ పాలిటెక్నిక్తో పాటు అగ్రికల్చర్ డిప్లొమా, తెలంగాణలో ఏంటంటే ఎక్స్ట్రా అగ్రికల్చర్ డిప్లొమాలు, వెటర్నరీ అండ్ హార్టికల్చర్ డిప్లొమాల్లో కూడా ఛాన్స్ ఉందన్నమాట వాళ్ళకు. మ్యాథ్స్ 60, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30 మార్కులు ఉంటుంది. పరీక్ష 2.5 గంటలు అనమాట. రెగ్యులర్ డిప్లొమాలో ప్రవేశం ఆశించేవారు బయాలజీ రాయనవసరం లేదు. కానీ ఎవరైతే అగ్రికల్చర్ డిప్లొమా, వెటర్నరీ అండ్ హార్టికల్చర్ డిప్లొమాలు చేరాలనుకుంటే వాళ్ళు బయాలజీ రాసి మ్యాథ్స్ అనేది తీసేయచ్చు. దేంట్లో ఎక్కువ స్కోర్ వస్తే అదైతే ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి అవకాశం చూడండి. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. చాలామంది ఒకవేళ అంటే మనం త్వరలో జీవితంలో చిన్న వయసులోనే సెటిల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ అయితే మంచి ఉపాధి అవకాశం అన్నమాట. అదేవిధంగా ఎవరైతే ఇంజనీరింగ్ చేరాలనుకుంటున్నారో ఇంటర్ చదివే బదులు ఈ పాలిటెక్నిక్ చేరడమే బెటర్ అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయము. అదేవిధంగా చాలామంది నిపుణులు కూడా అదే తెలియజేస్తున్నారండి. ఇంకా మనకు చాలా టైం ఉంది కాబట్టి అప్లై అయితే చేయండి. అప్లై చేయడం వల్ల మనకేం నష్టం ఏం లేదు. ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు 400 రూపాయలే ఉంటుంది. మనకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రతి జిల్లాలో కూడా మనకు పాలిటెక్నిక్ కాలేజీలు అయితే ఉన్నాయి. ఇంటి దగ్గర ఉండి చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా కూడా ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ అండి.